పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామి వారికి చెందిన పవిత్ర కోనేరు చెత్తా చెదారంతో అసాంఘిక కార్యకలాపాలకు ఆక్రమణలకు నెలవుగా మారింది. గతంలో ఎంతో వైభవంగా వెలుగొందిన స్వామివారి ఈ కోనేరు దేవాదాయ శాఖ అధికారులు పాలకుల నిర్లక్ష్యానికి నేడు మురికి కూపంగా మరుగుదొడ్డిగా మారి కళావిహీనమైంది. కోనేరుకు ఉన్న ప్రహారీ గోడలు, గేట్లు శిథిలావస్థలో ఉన్నాయి. చెత్తా చెదారం ఇక్కడ వేసినా ఆక్రమణలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని దేవాదాయ అధికారులు హెచ్చరిక బోర్డు మాత్రం పెట్టి తమ పని అయిపోయిందన్నట్లుగా చేతులు దులిపేసుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్న ఒక మంచినీటి బావి కూడా శిథిలమై అందులో ఉన్న నీరంతా మురికితో చెత్తా చెదారంతో నిండి దుర్గంధభరితంగా ఉంది. ఈ బావిలోని జలాల్ని నిత్యము తీసుకుని వెళ్లి స్వామివారి అభిషేకాన్ని వినియోగిస్తూ ఉండడం చాలా వేదనకరమైన విషయం. నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలకు వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. కానీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రసిద్ధమైన కుంతి మాధవ స్వామి ఆలయానికి మాత్రం నిధులు మంజూరు చేయకపోవడం చాలా బాధాకరమని భక్తులు ఆవేదన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కలుగు చేసుకుని అపవిత్రమైన ఈ కోనేరును శుభ్రపరిచి అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని పిఠాపురం మున్సిపల్ మాజీ కౌన్సిలర్, టీడీపీ సీనియర్ నాయకుడు జనపరెడ్డి రాంబాబు భక్తుల తరపున వేడుకుంటున్నారు. మంది ఇష్టం వచ్చినట్టు చెత్త చెదారం అందులో వేసి చాలా అసంఘికంగా ఉంది. ఉదయాన్నే అభిషేకానికి నీళ్లు పట్టుకెళ్తారండి. నుయ్యి కూడా చెత్తతో ఉందండి. కోనేరు కూడా చెత్తతో మొత్తం మునిగిపోయి ఉంది మెయిన్ రోడ్లో ఉండటం వల్ల. ఈ కోనేరు 25 సంవత్సరాల క్రితం రేఖారాణి గారు ఆర్డీఓగా వచ్చినప్పుడు శుభ్రం చేసి చుట్టూ ట్రాక్ అది వేసి చాలా ఆహ్లాదకరంగా చేశారు. అది కూడా పాడైపోయింది. ఎండోమెంట్ వారి శ్రద్ధ లేక ఆల్రెడీ ఉత్సవాలు కూడా ప్రారంభం అయిపోయాయి. అయినా సరే ఇక్కడ శుభ్రంగానే ఏమీ లేదు. ఈ మురికి నీటిలోనే దేవుడికి అభిషేకం చేయించి రోజు పట్టుకుని వెళ్తున్నారు. కావున ఏలిన వారు దీన్ని వెంటనే గుర్తించి బాబు కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పంచమాధవుల్లో ఒక మాధవుడైన దేశం మొత్తం మీద 5 మాతలు ఉన్నారు. కాశీలోని, కేరళలోని, పిఠాపురంలోని, రామేశ్వరాన్ని ఉన్నారు. అందులో ఈ గుడికి అన్ని గుళ్ళకి డబ్బులు వచ్చాయి కానీ ఈ గుడికి బాగు చేయడానికి డబ్బులు రాలేదు. మీరు దయచేసి ఏలిన వారు ఒకసారి పరిశీలించి ఈ కోనేరుని, ఇక్కడ నుయ్యిని అన్ని పరిశీలించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఎండోమెంట్ ఆఫీసర్ వారికి తెలిసి వెంటనే ఇమీడియట్లీ దీన్ని శుభ్రం చేయించండి. దీన్ని గత వైభవం వచ్చేలాగా చేయాలని కోరి ప్రార్థిస్తున్నాము.